Hey fam, welcome back to my channel. సో ఈ వీడియో వచ్చేసి మా బోనాలు ప్రిపరేషన్స్ వ్లాగ్. ఫస్ట్ అయితే మీరు మా మారేడుపల్లి లైటింగ్ చూసేయండి. ఈ ఇయర్ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ పెట్టినారు. బోర్డ్స్ అన్ని జస్ట్ 2 వీక్స్లో అరేంజ్ చేసినారు. అసలు అద్దరిపోయిండే. చాలా మెంబర్స్ లైటింగ్ చూడడానికే మారేడుపల్లి బోనాలకు వస్తారు. తీరు 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 తీను మారు డాన్సులు దడా 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 గప్పుల దరుగులు మహాశక్తి. సో మీరైతే అన్ని కమాండ్స్ని ఈ వ్లాగ్లో చూసేయచ్చు బికాస్ ఐ హావ్ క్యాప్చర్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అదనమాట మన మారేడుపల్లి లైటింగ్ విజువల్స్ గురించి. సో ఈ వ్లాగ్కి వచ్చేస్తే దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్స్ ఆఫ్ అవర్ బోనాలు. సో మేము బోనాల కంటే ముందు ఎట్లా అన్నిటికీ ప్రిపేర్ అయినాం, మా ఇంట్లో ఏమేమి చేసినాం, ఎట్లా అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి, అవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నా. సో ఫస్ట్ మెయిన్ ప్రిపరేషన్స్ అయితే ఫుడ్తో స్టార్ట్ అవ్వాల్సిందే బికాస్ ఇది మాకు చాలా పెద్ద ఫెస్టివల్. సో అందుకే డిఫరెంట్ స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయినాం. సో ఫస్ట్ డే ఇవన్నీ మేము చేసినాం అనమాట. అండ్ నాది చాలా మేజర్ హెల్ప్ ఏముండదండి, చిన్న హెల్ప్స్ చేసిన బికాస్ ఐ వాజ్ ఇన్ లాగిన్. సో ఇంకా అలా ల్యాప్టాప్ పట్టుకుంటూ అలా తిరుగుతూ వర్క్ చేస్తూ మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ అలా నేనైతే టైం స్పెండ్ చేస్తుండే. అండ్ ఆబ్వియస్లీ చేసినవి తింటుంటూ అలా ఉండే. సో మీన్ వైల్ ఇదంతా అవుతుండే సడన్గా వర్షం స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు మొత్తం ప్లేస్ మళ్ళీ షిఫ్ట్ చేసేసినారు. ఇదంతా పెద్ద టాస్క్ ఉంటుంది వంటలు చేయడం. అండ్ మేము కట్టెల పొయ్యి మీద చేస్తుండే కాబట్టి ఇంకో పెద్ద టాస్క్ అనమాట మాకు. సో ఇది డే 2 రోజు. ఫస్ట్ అయితే నేను షాపింగ్కి వెళ్ళిన, బయటికి కొంచెం అవుట్ఫిట్స్ కొనుక్కునేది ఉండే, దానికోసం వెళ్ళినాక ఇంకా మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్స్ అవుతుండే మురుకుల కోసం. సో అవి కొంచెం వేరే టైప్ ఆఫ్ మురుకులు చేసినారు మా ఇంట్లో. నాట్ ఓన్లీ దీస్ గైజ్, మేము ఇంకా చాలా ఐటమ్స్ చేసినాం. బట్ నేను అవైతే అన్ని ఫస్ట్ నుంచి చేస్తుండే మమ్మీ కాబట్టి అవైతే క్యాప్చర్ చేయలేదు. లాస్ట్లో మేజర్ డేస్లో ఏమేమి చేసినారో అవే తీసిన. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని ఐటమ్స్ అది ఇది అని చెప్పేసి. బట్ యాజ్ సో మెనీ ఆఫ్ యూ ఆల్ నో ఆల్రెడీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఇంకా చాలా మెంబర్స్ వస్తుంటారు. సో అందరికీ మనం అప్పుడప్పుడు ఏది తెచ్చి కొని పెట్టలేం కదా. సో ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట. సో దాట్ వీ కెన్ గివ్. అండ్ ఆబ్వియస్లీ ఫెస్టివల్స్ అంటే పిండి వంటలు ఆర్ నెసెసరీ కదా. సో అందుకనే చాలా ఉంటాయి. బట్ మా ఇంట్లో ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి అన్నమాట, అంతే. సో నేను మాత్రం తింటున్నా, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఆ రోజు ఫ్రైడే ఉండే, ఇంకా నాకు లాస్ట్ ఉండే. దాని తర్వాత నేను ఫుల్ లీవ్స్ తీసుకున్నా. అండ్ ఐ వాజ్ లైక్ ఆల్ రెడీ ఫర్ ఫెస్టివల్. ఐ వాజ్ ప్రిపేర్డ్. ఇంకా అమ్మయ్య ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న దాంట్లో ఉండే. సో ఇవన్నీ ఐటమ్స్ మేము ప్రిపేర్ చేసినాం. సవారీలు చేసినాం, మురుకులు, బూందీ, ఇంకా మా మమ్మీ స్వీట్స్ కూడా చేసింది. అవన్నీ అయితే తీసుకోలేదు ఇంకా నేను. నెక్స్ట్ డే ఇంకా పూరి, ఇంకా చాలా ఐటమ్స్ ఉండే. బట్ ఐ కుడెంట్ క్యాప్చర్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ నా వల్ల ఎక్కడ అవుతుంది చెప్పండి అన్నీ తీయడం ఒక్క దానివల్ల. సో ఇంకా ఇది ముందు అప్పుడున్న విజువల్స్, గుడి ఇట్లా కనిపిస్తుండే. సో ఆ రోజు మార్నింగే గుడి డెకరేషన్ కోసం ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. చాలా పెద్ద షీట్స్ వచ్చినాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో అప్పటి నుంచే చాలా మెంబర్స్ కష్టపడినారు ఈ డెకార్కి మాత్రం. ఎందుకంటే వాళ్ళు పేస్టింగ్ వర్క్ చేస్తుండే. సో ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి చేయడం కాబట్టి చాలా టైం పట్టింది. ఇది నెక్స్ట్ డే సాటర్డే రోజు. సో అక్కడ కూడా ఇంకా అవుతుండే డెకరేషన్స్ అన్నీ. ఈసారి మొత్తం రోజెస్ ఇంకా వైట్ ఫ్లవర్స్తో ఉండే. చాలా బాగుండే డెకార్ అయితే, మీరు ముందు చూడొచ్చు వీడియోస్లో. సో ఇవన్నీ డెకరేషన్ అయినప్పుడు నేను వెళ్ళి అన్నీ క్యాప్చర్ చేసేసిన. సో దాని తర్వాత ఈవినింగ్ నేనైతే మెహందీ పెట్టించుకోవడానికి వెళ్ళిన. ఆబ్వియస్లీ ఫెస్టివల్ అంటే మెహందీ ఉండాలి కదండి. యాక్చువల్లీ ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట, పెట్టించుకోవాలని ప్లాన్ లేకుండే. బట్ అక్కడ ఇంకా కనిపించినారు నాకు, సరే పెట్టించేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయినా. అండ్ నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. యాక్చువల్లీ నేను గోరింటాకు పెట్టుకోలేదు ఈసారి. యూజువల్లీ ఆషాఢంలో పెట్టుకుంటారు కదా, బట్ నాకు అసలు టైం కుదరలేదు. సో సరే ఫెస్టివల్ కదా, అట్లీస్ట్ మెహందీ అన్న పెట్టించుకుందామని వెళ్ళిపోయినా. అండ్ నేను ఒక్కదాన్ని ఎందుకు పెట్టించుకుంటా, మా మమ్మీ ఉన్నాక ఆబ్వియస్లీ మా మమ్మీకి కూడా పెట్టిపిస్తా. సో మా మమ్మీ నేను ఇద్దరం కలిసి మెహందీ పెట్టించేసుకున్నాం. అండ్ మా మమ్మీ డ్రైవింగ్ చేయాలి కాబట్టి డ్రైవ్ చేపిస్తుండే. బట్ తర్వాత నేను మీకు చూపిస్తా మెహందీ ఎట్లా అయిందో, అసలు ఎంత బాగా వేసిండు అయినా. బట్ మా మమ్మీ దాన్ని ఇంకోలాగా వేసేసింది. సో
ఎనీవేస్ నెక్స్ట్ ఇంకా గుడి విజువల్స్ ఇవి. గుడి కూడా డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ అప్పుడు అంతా బ్యాండ్ కొట్టినారు. సో అందుకే చాలా జనాలు ఉన్నారు ఆ టైంలో అక్కడ. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ మై మెహందీ. సో సింపుల్గా క్యూట్గా మంచి పెట్టించేసుకున్నా నేను. గాయస్ నేను మా మమ్మీకి నాలాగానే సేమ్ మెహందీ పెట్టించిన. మీరు ఫస్ట్ వీడియోస్లో చూసి ఉంటారు. ఇప్పుడు మా మమ్మీ మెహందీ ఎట్లుందో నేను మీకు చూపిస్తాను. ఆహా సూపర్. ఎట్లుండే మెహందీని ఎట్లా చేసినావు తిప్పు అట్లీస్ట్ ఏదైనా మంచి. అయ్యో ఇది చూపి, ఇది కూడా ఖరాబ్ చేసినావు మమ్మీ నువ్వు. అరే మమ్మీ వాడు ఎంత మంచిగా లోటస్ వేసిండు ఇక్కడ. ఇక్కడ వేసుకుని మొత్తం పెంట మెహందీ పోయి అది ఇంకేదో అయ్యింది. సో అట్లా మా ఇంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. హాయ్ గాయ్స్, సో ఫైనలీ ఐ కుడ్ గెట్ టైమ్ టు టాక్ టు యూ ఆల్. సో మేము షాపింగ్కి వెళ్ళినండి, తర్వాత నేను ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు నేను మెహందీ కూడా పెట్టించుకున్నా. యాక్చువల్లీ నాకు అక్కడ క్యాప్చర్ చేయడానికి స్కోప్ లేకుండే, బికాజ్ నేను ఒక్కదానే ఉండే వీడియోస్ తీసుకోవడానికి. సో అలా మా మారేడుపల్లి బోనాలు హవా జరుగుతుంది. సో మేము గుడికి వెళ్తాం కదా మార్నింగ్. సో నేను అప్పుడు శారీ కట్టుకుందామని ఫిక్స్ అయినా. యాక్చువల్లీ నాకు శారీ ప్లాన్లో లేకుండే. ఐ థాట్ ఆఫ్ హాఫ్ శారీ, బట్ ఇంకా నాకు అది టైంకి డెలివర్ అవ్వలేదు. సో సరే ఇంకా ఉన్న శారీని సెట్ చేసేసుకుందామని చెప్పేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా. సో ఐ హ్యాడ్ 2 ఆప్షన్స్ ఫర్ బ్లౌజ్. అదొక ప్లెయిన్ది అండ్ ఇది కొంచెం వర్క్ది. బట్ చూడాలి ఇంకా ఏది వేసుకోవాలో అని చెప్పేసి నేను మాత్రం ఏది డిసైడ్ అవ్వలేదు. మార్నింగ్ చూద్దాంలే అని చెప్పి ఇంకా వదిలేసుకున్నా అన్ని సెట్ చేసుకొని. సో నెక్స్ట్ ఇంకా అన్ని ఫ్లవర్ డెకరేషన్స్ కూడా అవుతుండే ఇంట్లో. మా పిన్ని పూలన్నీ గుచ్చేస్తుండే, మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తుండే. అండ్ తర్వాత నేను మా మను ఇద్దరం కొంచెం అలా డెకార్ చేద్దాం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అని చెప్పేసి మిగిలిపోయిన పూలన్నీ తీసుకొని ఇట్లా కొంచెం డెకార్ చేస్తుండే. నాకు ఇట్లా ఈ గంగాలంలో సెటప్ చేయడం ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా చేస్తుండే. సో ఉన్న ఫ్లవర్స్తోని ఇట్లా అరేంజ్ చేసేసినాం అనమాట. అండ్ ఇంకా నేను శారీ కోసం బ్యాంగిల్స్ కూడా అన్నీ సెట్ చేసేసుకున్నా. హలో గాయ్స్, సో అన్ని పనులు అయితే ఇట్లా అవుతున్నాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 2:20. ఇంకెవ్వరు పడుకోలేదు మా ఇంట్లో కూడా, బికాస్ బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉంటాయి కదా. అండ్ ఐ డోంట్ నో వై నాకు చాలా టెన్షన్ అవుతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా నేను. మేబీ ఆల్ ఆఫ్ దిస్ వీడియోస్ వల్లేమో, బికాజ్ ఇట్స్ చాలా పెద్ద పండుగ. 2 days బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది అండ్ దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో నేను అన్నీ క్యాప్చర్ చేస్తానో లేదో, అసలు ఏం చేయాలి, ఫస్ట్ ఎడిటింగ్ చేయాలా లేకపోతే నేను అవన్నీ ఎంజాయ్ చేయాలా, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ లెట్స్ సీ హౌ ఎవ్రీథింగ్ గోస్. వ్లాగ్ అయితే నాకు ఇంకెందుకో బాగా టెన్షన్ అవుతుంది. ఏ వ్లాగ్కి నేను ఇంత ఆలోచించలేదు, ఇంత స్ట్రెస్ తీసుకో. తర్వాత మాట్లాడదాం, కాల్ వస్తుంది. సో నేను ఏ వ్లాగ్కి ఇంత టెన్షన్ అయితే ఎప్పుడు పడలేదు. బట్ ఎందుకో, బికాస్ చాలా థింగ్స్ అవుతుంటాయి. సో ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి, పెద్ద పండుగ కాబట్టి నేను కూడా అన్ని క్యాప్చర్ చేస్తున్నా లేదా, అసలు ఏంది అని నాకు కూడా ఏం అర్థం అవుతలేదు. అసలు ఎట్లా పెట్టాలి వీడియో, అన్నీ నాకు చాలా తిరుగుతున్నాయి మైండ్లో. బట్ ఐ డోంట్ నో ఎప్పుడు అప్లోడ్ అయితే చేస్తా, బట్ డెఫినెట్లీ చేస్తా. కొంచెం టైం పట్టొచ్చు. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే, మాకు సండే పండుగ కదా, సాటర్డే వరకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ సాటర్డేనే చాలా థింగ్స్ అవుతుండే. సో ఐ థాట్ ఐల్ క్యాప్చర్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి నేను ఇంక ఇవాళ ఏం అప్లోడ్ చేయలేదు. సో చూద్దాం. అండ్ ఇంకా ఎవ్వరు పడుకోలేదు అండ్ గుడి దగ్గర కూడా ఇంకా డెకరేషన్ అవుతూనే ఉంది. నేను మీకు ఒకసారి చూపిస్తాగండి. సో గుడి దగ్గర ఇంకా డెకరేషన్ అవుతుంది, కొంచెం సేపు అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా 1 hourలో బోనం స్టార్ట్ అవుతుంది. ఇంకా చేస్తూనే ఉన్నారు. అసలు పాపం నిజంగా ఎంతమంది హార్డ్ వర్క్ చేస్తే అంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుందండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. అండ్ ఇంకా ట్రస్ట్ గురించి అయితే చెప్పనవసరంలో ఎక్సలెంట్ ఉంది. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇవన్నమాట గుడి గ్లిమ్స్. సో ఇట్లా అవుతుంటాయి డెకరేషన్స్ లాస్ట్ మినిట్. ఇంకొంతసేపట్లో దే విల్ వైండ్ అప్ ఎవ్రీథింగ్. సో
చూసినారు కదా, అట్లా చాలా మెంబర్స్ కష్టపడతారు. అండ్ ఇంకొంతసేపట్లో ఇంకా అంతా డెకరేషన్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకా 1 అవర్లో మళ్ళీ బ్యాండ్ సౌండ్ స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఫస్ట్ బోనం వస్తుంది. సో దాని తర్వాతనే నెక్స్ట్ అందరు బోనాలు రావాలన్నమాట. సో ఫస్ట్ బోనం వచ్చేటప్పుడు బ్యాండ్తో తీసుకెళ్ళి వస్తుంది అనమాట. సో అవన్నీ నేను మీకు రేపటి వ్లాగ్లో చూపిస్తాను. ఐ మీన్ లైక్ పండుగ యాక్చువల్ వ్లాగ్లో ఐ విల్ షో ఆల్ ఆఫ్ దెమ్, లైక్ ఎట్లయితుంది ఏంది అనేసి చెప్పేసి. ఇంకా సౌండ్ స్టార్ట్ అయిపోతుంది. హార్డ్లీ ఒక 1 అవర్ స్లీప్ ఉంటుంది మాకు, ఎందుకంటే పక్కనే కాబట్టి ఫుల్ సౌండ్ ఒక రేంజ్లో వస్తుంటుంది. ఇంకా 2 days బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది అనమాట. సో మేబీ ఐల్ స్లీప్ ఫర్ 1 hour నౌ అండ్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బీ. నాకు ఎందుకు బోనాలంటే చాలా ఇష్టం. అండ్ గైస్ నా ఇన్స్టాగ్రామ్ క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్. ఐ గాట్ రెస్పాన్స్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ వీడియోలోనే చాలా మాట్లాడేస్తున్నాను అనుకుంటా, బట్ జస్ట్ దిస్ వన్ థింగ్. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మధ్య నేను అన్నీ పెడుతున్నా కాబట్టి ఐ థాట్ అసలు పెట్టాలా లేదా ఇవన్నీ ఏంటి అని ఐ వాజ్ థింకింగ్. బట్ ఫైనలీ ఐ వాజ్ లైక్ ఇంకా మన బోనాలు కదా పెట్టాల్సిందే ఏదైతే కానీ అని చెప్పేసి నేను చాలానే వీడియోలు పెట్టిన. బట్ అన్నీ వైరల్ అయినాయి, అన్నీ ట్రెండింగ్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వల్ల బోనాల్ స్టోరీ చాలామందికి తెలిసింది, ఎప్పటి నుంచి అవుతుంది ఏంది అని చాలా మెంబర్స్ చెప్తుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ అ లాట్. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇట్స్ గోయింగ్ టు బి బ్యాంగ్ 2 days బ్యాక్ టు బ్యాక్. క్రేజీ ఫన్ ఉండబోతుంది. సో మ్యాక్సిమం ఐల్ ట్రై టు షో ఆల్ ఆఫ్ దెమ్. అండ్ part 1 పెడతానా, part 2 పెడతానా, ఎట్లా పెడతానా నాకు కూడా తెలియదు. చూద్దాం అదైతే. సో ఇక్కడితో ఐఎమ్ థింకింగ్ దట్ ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. ఇంకా చాలు, బికాస్ నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా. రేపంతా ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి సో మనం ఎనర్జీ పెట్టుకుందాం రేపటి కోసం. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మెంబర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డెఫినెట్లీ ఒకసారి ఇంకా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.